మనలో ఎంతమంది విషయంలో దేవుడు అసహనంగా ఉన్నాడో ఒకసారి పరీక్షించుకోవాలి. దేవుడు మనతో ఎప్పుడు అసహనంగా ఉంటాడు? పిల్లలు స్నానం చేయకుండా ఇంట్లో మురికిగా పొద్దు నుంచి రాత్రి దాకా తిరుగుతుంటే తల్లి అసహనం అయిపోద్ది కదండి. ఇంకేలా మురిగ్గా ఏం తిరుగుతారు? వెళ్ళండి స్నానం చేయండి, అవునా కాదా? ఇల్లంతా చండాలంగా ఉంటే ఇంటి యజమానుడు ఏమంటాడు? సర్దు ఇల్లంతా, ఏంటి ఇలా పెట్టావు? యేసయ్య విశ్వాసం చూసి ఎప్పుడు అసహనం చెందుతాడు? ఎప్పుడు ఆయన చికాకు పడతాడు? ఎప్పుడు ఆయన నిరుత్సాహపడతాడు? నిన్ను నన్ను చూసి ఎప్పుడు ఆయన ఇంపేషెంట్ అవుతాడంటే విశ్వాసం లేకపోతే. ఇప్పుడు మన స్థితి ఎలా ఉందో ఒకసారి పరిశీలించుకోవాలి. అర్థమవుతుందండి? అద్భుతం చేయడానికి దేవుడు సంసిద్ధుడుగా ఉన్నాడు. ఆయన శక్తి ఎప్పుడు మరి మారని మార్పు చెందని శక్తే. ఎంతమంది దేవుని శక్తి ద్వారా అద్భుతాలు పొందుకుంటున్నా ఇంకా ఆయన శక్తి అలాగే తరగకుండా చెరగకుండా ఉంది. కానీ ఆయన శక్తిని పొందుకోవడానికి, ఆయన నుండి అద్భుతాలు పొందుకోవడానికి నీలో నాలో తగినంత విశ్వాసం ఉందా లేదా అనేది మనము పరిశీలన చేసుకోవాలి.